ఐబొమ్మ రవికి సంపూర్ణమైన మద్దతు ఇస్తున్నా నేను, సంపూర్ణమైన మద్దతు. ఎందుకంటే పుణ్యానికి సినిమాలు చూపెట్టినా, నేను సినిమాలు చూడాను కానీ పుణ్యానికి సినిమాలు చూపెట్టిండు. నిజంగా పైసలు సంపాదించాలనుకుంటే వేల సజ్జనార్ గారు ఇప్పుడు ఆ ఏసకాలను పక్కపండి కూర్చుని పెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టినావు కదా, ఇంటి దోపిడి బాధితులు లేకపోతే అత్యాచారానికి గురైన బాధితులను అట్లా కూర్చుని పెట్టానట అన్న ప్రెస్ మీట్ పెట్టినావా నీ ముఖానికి? ఎందుక పెద్ద పెద్ద డైలాగులు, నువ్వేదో హీరో అన్నట్టుగా? ఆ హీరోలకు నువ్వు హీరో, ఈ దోపిడి ముఠాకు నువ్వు హీరోవి. చేయాల్సి వస్తే ఫస్ట్ మీ కాడికేం చేసుకురావాలి కదా, ఏదన్నా చర్యలు తీసుకోవాల్సి వస్తే. చెంచల్ కూడా ఆ జైల్లో ఐబొమ్మ రవిని పెట్టిరు. ఎన్ని రోజులు పెడతారా? మీరు చేసింది సంసారి పనా? మీరు చేసింది ఎన్ని చేయలే సజ్జనార్ గారు? నా దగ్గర ఎన్ని ఎరికేనా? నువ్వు పైసలు తీసుకొని కబ్జాలు ఇప్పించిన ఎన్నున్నాయో నా తానా లెక్కలేని ఉన్నాయి. ఆర్టీసీలో వాటర్ బాటిల్ వాళ్ళ బొమ్మరికి ఇచ్చి ఒక్కదందా నా నీది? ఇక ఎందుకు చెప్తావు ఇవన్నీ? మా సొంటోళ్ళ నోరు బయట పెట్టుకుంటావు.